గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు ఆల్రెడీ అందరికీ పరిచయమై ఉంటుంది. ఆయన మళ్ళీ చెప్తాను, నా పేరు నరసింహారావు. అయితే ఈ జర్నీ నాకు వెస్టేజ్లో నేను అక్టోబర్లో జాయిన్ అయినా. అప్లైనర్ అబ్రామ్ సార్ నాకు. సో ఆయన చెప్పడం వల్ల నేను వెస్టేజ్ కంపెనీలో అడుగు పెట్టాను యాక్చువల్గా. ఇంకా అందరూ నేను జూమ్ మీటింగ్లో అందరు చెప్తున్నట్టు వింటున్నంతా అందరు కూడా ఏమంటారంటే నెగిటివ్ మైండ్ అంటే అది నెగిటివ్ మైండే. నా అప్లైన్ అబ్రామ్ సార్ 3 నెలలు నేను అతనితో మాట్లాడలేదు. ఎప్పుడు వచ్చినా కూడా అబ్రామ్ నువ్వు మాత్రం నా వెస్టేజ్ మాట్లాడకు, వేరే మాట్లాడని చెప్పి అంటే అన్నప్పుడు ఇంకా సరే ఇంకా సారు ఇష్టం లేదనుకొని నాది రాలేదు కొన్ని రోజులు, 2 months. సో ఆ 3 months వల్ల ఇప్పుడు నేను లాస్ అయ్యాను ఇక్కడ. ఆ 3 months వల్ల ఇంకా ముందు డైరెక్టర్ పొజిషన్ వెళ్ళేవాడినేమో. సో నేను ఫిబ్రవరి మంత్లో బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాను. తర్వాత మార్చిలో ఏమో సిల్వర్ గోల్డ్ ఒకటే మంత్లో వచ్చింది. మొన్న ఈ ఏప్రిల్ మంత్లో స్టార్ డైరెక్టర్ అయ్యాను. అంటే అంత తక్కువ టైంలో ఎలా అదే అయినా నాకే అర్థం కావట్లేదు. చాలామంది జూమ్ మీటింగ్లో అక్కడంతా కూడా ఇదేదో చాలా హార్డ్ వర్క్, టీం రావటం లేదు, ఇదేదో అనేసి ఏదో అనుకుంటున్నారు. బయట దానికి కంపేర్ చేస్తే ఇది చాలా చిన్న పని. ఇది అందుకే నాకు చిన్న పని నేను చిన్నగా తొందరగా స్టార్ డైరెక్టర్ పొజిషన్కి వచ్చేసిన. ఇక్కడ పాండే సార్ రిక్వెస్ట్ చేసిన టాపిక్ ఏంటిదంటే విజన్ ఆఫ్ ద వెస్టేజ్. విజన్ గురించి చెప్పమన్నాడు. ఆల్రెడీ జూమ్ మీటింగ్లో విజన్ గురించి మాట్లాడిన చాలామంది ఆల్రెడీ నాది వినే ఉంటారు. రీసెంట్గా కలిసిన మా ఫ్రెండ్ని కలిసి నువ్వు వెస్టేజ్లో ఇదే వెస్టేజ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి వెస్టేజ్లో జాయిన్ కామని చెప్పాను. జాయిన్ కామంటే సరే బాగానే ఉంది, నేను వస్తాను. వెస్టేజ్ కంపెనీ అనేది ఫ్యూచర్లో చంద్రమండలంలో కంపెనీ ఉంటుంది. అంటే ఇది నేనేదో ఓన్గా చెప్తలేను, గౌతమ్ బాలి గారే చెప్పిన మాటలు ఇవి. అంటే అతని విజన్ అంటే ముందు చూపు ఎలా ఉంది సార్ అంటే గౌతమ్ బాలి సార్ అంటే చంద్రమండలంలో కూడా వెస్టేజ్ కంపెనీ నేను పెడుతున్నా అని చెప్పిన అనమాట. అది అతని ఫస్ట్ విజన్. ఇప్పుడు మన పాండు సార్కి కానీ పాండు సార్కి 11 లక్షలు, ఎంఎస్ఆర్ సార్కి 14 లక్షలు, బేబీ మేడంకి 4 లక్షలు, నాకు వచ్చింది 5,000. అంతకంటే చిన్నవాడిని కదా. సరే ఇవన్నీ ఎలా వస్తున్నాయి మనకి అంటే ఇప్పుడు మనకు అమౌంట్ రావడానికి ముఖ్య కారణం ఏంటిది? పీవీ, అంతే కదా. లీడర్స్ అందరు కూడా మనము అమౌంట్ని పెంచుకోవాలంటే ఏం చేయాలి? మనము పీవీని పెంచుకోవాలి, అంతే కదా. అదొకటే మార్గం. కానీ గౌతమ్ బాలి సార్ ఆ విధంగా చెప్తలేడు విజన్. అతని విజన్ వేరే ఉంది. అది మీ పరివ్యూలో మీ దాంట్లో మీరు చేయాల్సిన పని పీవీ పెంచుకోండి. కానీ ఇది నాకు సంబంధం లేదు, నేను పెంచుతా మీ అమౌంట్. కానీ 30,000 వచ్చే వాళ్ళు ఒక 1 year తర్వాత వాళ్ళకి 2 lakhs వస్తుంది ఇక్కడ. అది కూడా విజన్ అన్నమాట. ప్రపంచంలో మీరు ఎక్కడ తీసుకున్నా సరే ఆర్థిక వ్యవస్థ సరిగా లేదు. అంటే బీద వాళ్ళు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ ఎలా బతకాలి? సో దానికి ఏంటంటే ఇప్పుడు 2004లో గౌతమ్ బాలి సారు ఈ వెస్టేజ్ కంపెనీ అనేది స్టార్ట్ చేసిండు. 2004 కంటే ముందు కూడా నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ చాలా వచ్చినాయి. ఆ కంపెనీస్ ఎక్కడివి? బయట దేశాలవి. సో వాళ్ళు వచ్చింది వాళ్ళు దోచుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా మీరు చూస్తే గ్లోబలైజేషన్ అంటారు. గ్లోబలైజేషన్ వల్ల ఏంటిదంటే బయట కంపెనీస్ కూడా ఎక్కడ ప్రపంచంలో ఎక్కడైనా మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఆ టైంలో గౌతమ్ బాలి గారు 2004 సంవత్సరంలో వెస్టేజ్ కంపెనీ అనేది స్టార్ట్ చేసింది మన దగ్గర. ఆ స్టార్ట్ చేసినప్పుడు ఏమైందంటే అందరూ కూడా నమ్మలేదు. సో ఫస్ట్ వెస్టేజ్ కంపెనీ స్టార్ట్ అయింది 1.5 lakh టర్నోవర్తో స్టార్ట్ అయింది. సో ఈ 1.5 lakh టర్నోవర్తో స్టార్ట్ అయిన కంపెనీ అంటే మనకు వచ్చే అమౌంట్ టర్నోవర్ మీదే ఉంటుంది. అంటే కంపెనీ నుంచి ఎంత టర్నోవర్ వస్తుందో దాని నుంచే వాళ్ళు కంపెనీ వాళ్ళు వెస్టేజ్ కంపెనీ మనకు పైసలు పంచుతుండ్రు. కానీ టర్నోవర్ ఎక్కువ ఉంటే మనకి ఎక్కువ పైసలు వస్తాయి. నేను ఇంతకుముందు మనకి క్వశ్చన్ వేసినా కదా. ఫస్ట్ క్వశ్చన్ ఏం వేసినా, మనము అంటే అమౌంట్ ఎక్కువ రావాలంటే పీవీ ఎక్కువ కావాలంటున్నాం కదా. అంటే కంపెనీ ఏం చెప్తుంది మనకి ఇక్కడ? కంపెనీ టర్నోవర్ ఎక్కువైతే కూడా మనకు పైసలు ఎక్కువ వస్తాయి. సో ఇప్పుడు 2004 సంవత్సరం 1.5 lakh టర్నోవర్తో స్టార్ట్ అయిన కంపెనీ ఉందో అది ఏమైందంటే 2011లో
అంటే 7 years తర్వాత కంపెనీ ఏం చేసిందంటే సెలబ్రేషన్ చేసింది అనమాట. అంటే మంచిగా పండుగలాగా ఇప్పుడు 2011లో సెలబ్రేషన్స్ జరిపింది కంపెనీ. సో అందరూ కూడా గౌతమ్ బాలిసాని క్వశ్చన్ అడిగింది. ఏమడిగిందంటే, ఎందుకు చేస్తున్నావు సెలబ్రేషన్స్? 7 years నువ్వు ఏం సాధించినావని. అంటే 1.5 lakh టర్నోవర్ అనేది 1000కి రీచ్ అయింది. అది 1000కే నువ్వు సెలబ్రేషన్ ఎందుకు చేస్తున్నావు? మనకి ఒక వీక్లో అంటే 1 week అంతే కదా, 1 week అంటే ఎన్ని డేస్ ఉంటాయి? 7 days ఉంటాయి. 7 అనేది ఇంపార్టెంట్. తర్వాత 7 నెంబర్ అనేది లక్కీ నెంబరు. నెక్స్ట్ 7 సముద్రాలు ఉంటాయి. అందుకే నేను 7 సంవత్సరాలకి నేను ఈ సెలబ్రేషన్ చేస్తున్నా. వెస్టేజ్ కంపెనీది ఫస్ట్ ఏమో లెటర్ వి, ఎంత నెంబర్ 1. నెక్స్ట్ ఏంటిది ఈ 2, తర్వాత 3, 4, 5, 6, 7. సో అతని కంపెనీ పేరు కూడా 7 వచ్చేటట్టు పెట్టుకుంటూ వెస్టేజ్ అనే కంపెనీ. సెవెన్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అంటారు. అంటే మన ప్రపంచంలో 7 అద్భుతాలు ఉన్నాయి మనకి. సో వెస్టేజ్లో కూడా ప్రతి వర్డ్కి అంత అద్భుతమైన వర్డ్ అనమాట. దాన్ని ఎవరు కూడా కించపరచవద్దు. సో దాన్ని మనం అందరం ఎవరు కించపరిచినా వేస్తున్నా సరే మీరు దాన్ని డిఫెండ్ చేసుకోవాలి. అంటే ఏ దేశంలో అంటే ఆర్థిక వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా ఏవైతే మొత్తం కూడా ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా ఏదైతే ప్రాబ్లం అంతా ఉందో ఒక వెస్టేజ్ కంపెనీ ఒకటే సాల్వ్ చేయగలదు. అది ఎందుకంటే అది మొత్తం యూత్ తీసుకుంటే 18 to 25 ఏజ్ తీసుకున్న వాళ్ళు రేపు వెస్టేజ్ కంపెనీలో 2030-35 సంవత్సరం విజన్, అతని విజన్ ప్రకారము 30% ఉంటారు. 30% యూత్ వెస్టేజ్ కంపెనీలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎడ్యుకేషన్ చేస్తారు. ఇంట్లో పేరెంట్స్ చెప్తారు ఉద్యోగాలు ఎత్తుక్కోండి అంటారు, ఉద్యోగాలు ఉండవు. ఏం చేస్తారు? వెస్టేజ్ కంపెనీ ఒక్కటే అందరికీ మార్గం, వేరే మార్గం ఎక్కడ కనపడదు మొత్తం ప్రపంచంలో. ఓన్లీ వెస్టేజ్లో ఉన్న వాళ్ళకి సంపాదన ఉంటుంది. ఏంటంటే గౌతమ్ బాలిసార్ గారి విజన్ ఏంటిదంటే 2035లో ఎవరైతే ఐడి అంటే తీసుకొని జర్నీ చేస్తున్న వాళ్ళకి మినిమం ₹1,00,00,000 ఉంటుందంట. సార్ థ్యాంక్స్ సార్, ఫండ్ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ సార్.